మనం గులాబ్ జామున్ పెట్టినప్పుడు ఆహా అన్నారు కదా అని, లడ్డూ పెట్టినప్పుడు ఓహో అన్నారు కదా అని పచ్చి కాకరకాయలు వడ్డిస్తే జనమేమంటారు? ఈ చేదు రియాక్షన్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి ఎదురవుతోంది. అసలు డంకీతో చేసిన ఆయన దుస్సాహసం ఏంటో తెలుసుకునే ముందు మన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం. రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం బీ-టౌన్లో టాప్ డైరెక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన చేసింది 5-6 చిత్రాలే. దర్శకుడిగా మున్నాబాయ్ ఎంబీబీఎస్ మొదలు సంజు వరకు విభిన్నమైన అంశాలపై చిత్రాలు చేస్తూ వచ్చాడు. అంతేకాదు సున్నితంగా తన స్క్రీన్ ప్లే నడపటం హిరానీ స్పెషాలిటీ. క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అందిస్తారాయన. అయితే డంకీ విషయంలో మన మాస్టారు ఎక్కడో తప్పుతోవ అయితే పట్టాడని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చాలామంది కూడా అదే అనుకుంటున్నారు. డంకీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. హిరానీతో పాటు షారుఖ్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉండడంతో మంచి హైప్తో పాటు విడుదల తర్వాత మంచి మౌత్ టాక్ కూడా వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత మొదటి రోజు పూర్తవటంతోనే డంకీలోని మరొక యాంగిల్ చర్చ వస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా మూవీ ప్రభాస్ ప్రశాంత్ నీల్ మూవీ సలార్ రావటంతో డంకీ కష్టాలు మరింత పెరిగిపోయాయి. బాలీవుడ్ మీడియా షారుఖ్ హిరానీ అంటూ చేసిన ప్రీ రిలీజ్ గోలా అంతా ఇప్పుడు పెద్ద పనికి వచ్చేలా అయితే కనిపించటం లేదు. సలార్లోని యాక్షన్ అండ్ ఎలివేషన్ సీక్వెన్సెస్ జనం జై కొట్టేలా పరిస్థితి మారిపోయింది. ఇంతకీ డంకీలో ఎక్కడ తేడా కొట్టేసింది? బయట జనం మాట్లాడుకుంటున్న దాని ప్రకారం రాజు హిరానీ ఈసారి మరీ ఎక్కువ లిబరల్ థింకింగ్ అయితే ప్రయోగించాడంట. గతంలో ఆయన పీకే అనే సినిమా అమీర్తో తీశాడు. అది గ్రహాంతరవాసి కథ అయినప్పటికీ భూమి మీద అతడు కేవలం హిందూ మతానికి సంబంధించిన నమ్మకాలు, విశ్వాసాలు మాత్రమే మూఢంగా కనిపిస్తాయి. ఇతర పెద్ద మతాల జోలికి పెద్దగా వెళ్లలేదు. అప్పుడే పీకే సినిమాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హిందుత్వవాదులు శివుణ్ణి అవమానించారంటూ నిరసన తెలిపారు. జాతీయవాదులు పీకే అనే పేరు పెట్టి పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తూ పాకిస్తానీ యువకుణ్ణి సినిమాలో హీరోగా చూపించారంటూ విమర్శలు గుప్పించారు. ఎవరు ఎన్ని అన్నా అప్పట్లో హిరానీ అమీర్ ఖాన్ క్రేజ్ బాగా వర్కౌట్ అయింది. ఎంతో మందికి నచ్చినప్పటికీ పీకే ఎంతో మందిని ఆకర్షించగలిగింది. కాంట్రవర్సీ మరింత లబ్ధిపడి బాక్స్ ఆఫీస్ని అయితే నెగటివ్ పబ్లిసిటీ అయితే కొల్లగొట్టింది. అలాగే డంకీ విషయంలో అటువంటి సీన్ అయితే ప్రస్తుతం కనిపించటం లేదు. డంకీ హిరానీ అక్రమ వలసదారుల్ని అయితే తెరపై తీసుకొచ్చాడు. పక్షులు ఒక దేశంలోంచి మరొక దేశంలోకి స్వేచ్ఛగా వెళ్లటం లేదా అంటూ ప్రశ్నించాడు. అలాగే బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చే అక్రమ చొరబడదారుల్ని భారత్ అనుమతించాలంట. మొత్తంగా డంకీతో రాజ్ హిరానీ చెప్పాలనుకున్నది ఇది. ఇప్పటికీ మన దేశంలో రోహింగ్యాలు లక్షల్లో ప్రవేశించారు. వారిలో బతకడానికి వచ్చిన వారు ఎవరో, ఉగ్రవాదులు ఎవరో కూడా తెలీదు. ఇండియాకే కాదు యూరప్లోనూ వలస జనాలు అయితే తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య ఫ్యాన్స్తో అతి పెద్ద లైబ్రరీని అయితే తగలబెట్టారు. మహానగరాలన్నీ అరాచక ముఖాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికాలోనూ పక్క దేశాల నుంచి అనుమతి లేకుండా వచ్చేవారితో పెద్ద సంక్షోభమే మొదలైంది. ప్రపంచం మొత్తం అక్రమ వలసదారులతో ఇలా ఉంటే హిరానీ సార్వాడు మాత్రం దేశాల మధ్య సరిహద్దులు వద్దంటున్నాడు. గోడలు బద్దలు కొడదామని చెప్పేసి ఆదర్శవాదం వినిపిస్తున్నాడు. పీకే సినిమా అంటే ఆ సమయంలో జనం ఓకే అంటూ చూశారు. గాని ఇన్నేళ్ల తర్వాత మరోసారి డొల్ల కథనంతో డల్గా స్క్రీన్ ప్లేతో వస్తే డంకీ ఎవరు చూస్తారు? వీకెండ్ పూర్తిగానే షారుఖ్ స్టార్కి షాక్ తప్పదని ట్రేడ్ పండిట్స్ అయితే లెక్కలేస్తున్నారు.